స్నేహితుడు ఫోన్ చేశారు. చేసి సరే ఇన్నేండ్ల సంది అంటే యూనివర్సిటీ రోజుల నుంచి కూడా తెలంగాణ అనుకుంటా మొత్తం ఒక రకమైన బహిష్కరణ గురైన వాళ్ళల్లో ఒకళ్ళే, అందులో నేను ఒకదానిగా నాకు ఫోన్ చేశాడు. ఇన్నేళ్ల సంది చేసిన కష్టం వచ్చింది కదా ఇప్పుడు తెలంగాణ, ఇంక ఇప్పటి నుంచి ఏం చేస్తావు, నీ పని ఇంకేముంది, ఉద్యోగం వదిలేసి ఇన్ని రోజులు తిరిగినావు, ఇంకా అయిపోయింది కదా ఉద్యమం అన్నాడు. రాష్ట్రం వచ్చింది కదా అన్న. నేను ఆశ్చర్యపోయినా. నిజంగా తెలంగాణ ఉద్యమం రాష్ట్రం కోసమే చేసిందా, కేవలం రాష్ట్రం ఏర్పడడానికే చేసిందా? నేను అడిగాను ఆయనని, రెట్టించి మరీ అడిగాను, నిజంగా నువ్వు అదే అనుకుంటున్నావా, రాష్ట్రం రాగానే ఉద్యమం అయిపోయింది అనుకుంటున్నావా? ఒప్పుకున్నాడు. నిజంగా తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రం, ఏర్పడడం కోసం మాత్రమే జరిగింది కాదు అనేది తెలంగాణ జనానికంతా ఉన్న చైతన్యం. అది కేవలం అది ఇట్ ఈస్ నాట్ గోల్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ మీన్స్. అయితే మనకేం కావాలా? తెలంగాణ ఉద్యమం దేనికోసం ఆశించింది, దేనికోసం మనం అంతా పనిచేస్తాం, ఎందుకోసం ఇన్నేళ్లుగా 60 ఏండ్ల సంది ఎందుకు మనం అంతా ఉద్యమంలో ఉన్నాం అనే దానికి చాలా చాలా లోతైన అవగాహన ఈ చివరికి ఊళ్ళల్లో ఉన్న చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు ఉండడం అనేది తెలంగాణ ఉద్యమం సాధించిన విజయాల్లో అన్నిటికంటే గొప్ప విజయం అని నేను అనుకుంటున్నాను. ఒక రిపోర్టర్ అడిగారు, ఉద్యమము ఆ మధ్యలో కిందకు వెళ్ళినప్పుడు, లేదంటే ఇప్పుడు ఏమంటారు, ఒక పలస్తీనియన్ కవి అంటారు, మై కంట్రీ ఈజ్ నాట్ ఎ సూట్ కేస్ అండ్ ఐఎమ్ నాట్ ఎ ట్రావెలర్ అన్నాడు. కానీ తెలంగాణ ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఉంది, సూట్ కేస్ కింద మారింది చాలామంది మధ్యలో. కానీ ఇది ఈ దశ తప్పకుండా మనమంతా ముందుకి దాటేయగలము అనే నమ్మకం కూడా నాకుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంని గురించి చాలామంది అది కిందకి కొంచెం తగ్గినట్టుగా అనిపించగానే ఆగిపోయిందని అలాంటివన్నీ కాకుండా తెలంగాణ ఉద్యమం తెచ్చిన చైతన్యం ముందు బహుశా ప్రపంచంలో ఏ ఉద్యమం దేనంత చైతన్యం, నేను ఇది ఎగ్జాగరేట్ చేస్తున్నానని అనుకోవట్లేదు, ఈ విషయాల గురించి చాలా రీసెర్చ్ కూడా వచ్చింది బయట దేశాల్లో, ఏ ఉద్యమం దేనంత చైతన్యాన్ని జనం మధ్యలో తెచ్చిందంటే అది కేవలం తెలంగాణ ఉద్యమమే. ఒక లాటిన్ అమెరికన్ దేశాల దాని తర్వాత అంతటి జపతిస్టా మూమెంట్ తర్వాత అంతటి అది తీసుకొచ్చిన ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం. అవును, చైతన్యం అంటే ఎలాంటి చైతన్యం, ఏం కావాలి? మనం వింటూనే ఉన్నాము అంటే సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, బహుజన తెలంగాణ, అన్నీ ఇవన్నీ చెప్తున్నదంతా ఒకటే, డెమోక్రటైజేషన్ ఆఫ్ ది సొసైటీ. నిజానికి డెమోక్రసీ అంటే చాలామంది అనుకుంటుంటారు, ఒక ఫిలాసఫర్ అన్నాడు, డెమోక్రసీ డస్ నాట్ మీన్ గవర్నమెంట్, యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ ఇట్. నిజానికి ప్రజాస్వామ్యం అంటే అదే. మరి అంబేద్కర్ అంటున్నారు ప్రజాస్వామ్యం అంటే నిజానికి జీవన విధానం. అలాంటి జీవన విధానం కోసం, అట్లాంటి విలువల కోసం కొట్లాడినాం మనం ఇన్ని రోజులు, అట్లాంటి ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం కొట్లాడినాం ఇన్ని రోజులు. దానికోసం ముందుకు వచ్చిన ఉద్యమం ఇది. నిజంగా ఇది ఒక రోజు ఆగిపోయేదా? నిజానికి మనకి ఆ డెమోక్రటైజేషన్ ప్రాసెస్ ఇప్పుడు కదా మొదలైంది. నేనన్నాను, నిజానికి మన ఉద్యమం ఇప్పుడే మొదలైంది. మన ఉద్యమం ఇప్పటి నుంచి చేయాల్సిన ఉద్యమం. ఇక్కడున్న నా మిత్రుడు ఇక్కడ తెలుసు, కృష్ణ, అట్లాంటి వాళ్ళు జీవితాలను దారపోస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాంటి వందల మంది ఉన్నారు. నిజమైన ఉద్యమం ఇప్పుడు మొదలైంది. చాలాసార్లు చూశాను. ఇంతకుముందు సుజాత అన్నది, ఉద్యమంలో భాగస్వాములైన వాళ్ళు రకరకాల సమూహాల వాళ్ళు ఉన్నారు, అందులో విమెన్ సగభాగం కూడా ఉన్నారు. దానికోసం తనే చెప్పినట్ల మేము 2009లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను తొందరగా ముగిస్తాను, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మాట్లాడాల్సిన అంశాలేమీ కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయాలే. 2009లో డిసెంబర్ 3వ తారీఖు రోజు మొదటిసారి ఆడవాళ్ళందరూ కలిసి ఒక దగ్గర గన్ పార్క్ దగ్గర కలిసినాం. దీక్ష మొదలైంది. మేమంతా తెలంగాణ కోసం దీక్ష మొదలుపెట్టాం. దీక్ష మొదలైంది, తర్వాత సాయంత్రం వరకు అక్కడ కూర్చున్నాము. 10 నుంచి 20 మంది 30 మంది అయినారు అక్కడ. తర్వాత ఎవరో వచ్చి నిమ్మరసము అది తాపించడం అదంతా అవుతుంది. ఈ మధ్య సుభద్ర ఆ విషయాన్ని గురించి ఎక్కడో చెప్తూ అన్నది, మేము తెలంగాణ ఎందుకు కావాలనుకుంటున్నాం ఆడవాళ్ళుగా అనే దాని విషయంలో మేము అక్కడ కూర్చున్నాం, మాకు తెలంగాణ కావాలని ఆడవాళ్ళుగా కూర్చున్నాం. మాకేం కావాలి అని మేము చెప్పాలనుకున్నాం, మేము చెప్పాం కూడా అనుకున్నాం. కానీ మరుసటి రోజు పేపర్లలో కానీ ఇంకెక్కడైనా కానీ వచ్చింది ఏంటంటే నిమ్మరసం దాపిన వాళ్ళ గురించి, నిమ్మరసం ఇచ్చిన వాళ్ళ గురించి, వాళ్ళ గురించి ఉంది. అసలు అక్కడ కూర్చున్న వాళ్ళు లేరు, వాళ్ళు ఏం మాట్లాడినరో తెలియదు, అది లేదు. అయితే ఇది ఇక్కడ మాట్లాడుతున్న నేను నాయకత్వాన్ని విమర్శించడం కాదు, నేను చెప్తున్నది ఏంటంటే మీడియాకి కానీ అన్ని నిర్మాణాలకి, ఇప్పుడున్న వ్యవస్థలో అన్ని నిర్మాణాలకి వాళ్ళకే అయినా కొన్ని ఎజెండాస్ ఉన్నాయి, మ్యానిపులేషన్స్ ఉన్నాయి.
దీన్ని ధ్వంసం చేయడానికి తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్ణాలు, సబ్బండ జనులు అందరూ భాగస్వామ్యం ఉన్నారు అంటే రేపటి నిర్మాణంలో కూడా వాళ్ళందరూ అంతే భాగస్వామ్యంతో ఉంటారు. కానీ ఇంతకాలం ఏం చేశారు? తెలంగాణ ఉద్యమంలో ఇంతకుముందు సుజాత చెప్పింది ఉమెన్ జేఏసీ సంగతి. విమెన్ జేఏసీ లేదే లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. విషయం ఏంటంటే ఆ రోజు మొదలైన విమెన్ జేఏసీ ఎన్నో రకాలుగా ఇక్కడున్న ఈ అన్నకు తెలుసు, చాలాసార్లు చూశాడు కూడా మేము చేస్తున్న పనులని. అయితే నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే ఇలాంటి భాగస్వాములని పక్కకు పెట్టడమో లేదంటే అంచులకు తోసేయడము అనేది ఉద్యమ లక్షణము కాదు, అది ఉద్యమానికి తిరోగమనమే అవుతుంది. అయితే మా ఆంధ్ర మహాసభ నాటి కాలం నుంచి కూడా చూడొచ్చు. అంతకంటే ముందు అంతెందుకు, అసలు 1900 సంవత్సరంలోనే తెలంగాణ విమెన్ చైతన్యము మొత్తం భారతదేశంలో బెంగాల్ తర్వాత తెలంగాణ విమెన్కే అటువంటి చైతన్యం ఉందని దేశమంతా గుర్తించింది. అయితే ఆంధ్ర మహాసభ ఒక రిఫార్మిస్ట్ ఆర్గనైజేషన్ అయినా కానీ అందులో కూడా ప్యారలల్గా విమెన్స్ సభలు జరిగేవి, మహిళా సభలు జరిగేవి. కానీ మన తెలంగాణలో అంత చైతన్యం ఎందుకు రాలేదు మళ్ళీ దశలో అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రశ్నలో నుంచే మేము మేనిఫెస్టో తయారు చేసినాం. కానీ మేమేదో రాజకీయ పార్టీలం కాదు. అసలు మేనిఫెస్టోస్ నిజంగా ఏ ఉద్దేశంతో తయారు చేస్తున్నారు అనేది ఇంతకుముందు మన శ్రీధర్ దేశపాండే గారు చెప్పినట్ల ఇప్పుడు మేనిఫెస్టోస్ అనేది ఒక చైతన్యానికి సూచికగా భావించి పీపుల్గా మాకు ఆ హక్కుగా భావించి మేము ఒక మేనిఫెస్టో తయారు చేసినాం విమెన్స్ కలెక్టివ్గా. అయితే విషయానికి వస్తే ఇది తేయాల్సిన అవసరం ఎందుకంటే మా భాగస్వామ్యాన్ని మేము నొక్కి చెప్పడం ద్వారా మేము చెప్పదలుచుకుంటున్నాం. రేపు తెలంగాణని నిర్మించడంలో కూడా మేమే ఉంటాం చెప్పదలుచుకున్నాం. అట్లాగే అందరూ చేయాల్సింది ఇప్పుడు వారే చెప్పినట్టు పీపుల్స్ మేనిఫెస్టో అంటే అర్థం అదే. మనందరం రేపు తయారు చేయాల్సింది, రేపు నిర్మించబోయే కొత్త తెలంగాణని మనమే నిర్మించాలి. సరే, దాంట్లో ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో మనం వీ హ్యావ్ టు నెగోషియేట్ విత్ సిస్టమ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా పక్కకు పెడితే మనము తెలంగాణ ఉద్యమం మొత్తం దేశంలో ఇటువంటి ఉద్యమం సెంట్రల్ గవర్నమెంట్ మెడలు వంచిన ఉద్యమం అటువంటిది. ఈ ఉద్యమ చైతన్యాన్ని అటువైపు మళ్లించగలగడమే ఇక్కడున్న మనందరి ఒక గోల్ కావాలని ఆశిస్తున్నాను. సరే, మా మేనిఫెస్టో విషయానికి వస్తే నిజానికి నేను అది చదవదలుచుకోలే. నా సహచరులంతా కూడా ఇక్కడ ఉన్నారు, ఆ వెనకాల్లో వాళ్ళందరూ నిత్యం పనిచేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఈ మేనిఫెస్టోని పోయిన వీక్ చదివేశారు కనుక నేను డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోవడం లేదు. కానీ కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఒకటి అమరుల గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఒక కవి రాశాడు ఈ మధ్యనే, చావుతో రాజీ పడకుండా చమురు దీపమే వెలుగుతున్న అమరులు. నిజానికి ఈ విషయం నేను మళ్ళీ చెప్తుంటాను. స్వాతంత్రోద్యమంలో చాలామంది ఆడవాళ్ళు బంగారు నగలు ఇచ్చారు, విరాళాలు అని చదువుకుంటాం బళ్ళలో. కానీ తెలంగాణ తల్లులు బిడ్డల్ని విరాళంగా ఇచ్చారు. రకరకాల ఉద్యమాలలో, ఎన్నో రకాల ఉద్యమాల్లో ఈ రోజుటి వరకు ఎంతమంది బిడ్డలు చచ్చిపోయారో, ఎన్నిసార్లు ఇట్లాంటి స్నేహితులు కన్నీళ్ళు పెట్టుకున్నారో నాకు తెలుసు, మనందరికీ తెలుసు. కానీ ఇంకా ఎంతకాలం ఈ ఆడవాళ్ళందరూ కన్నీళ్ళకి సాక పోసుకుంటూ ఉండాలి? ఈ ఆడవాళ్ళని పోరాట శక్తులుగా ఎప్పుడు గుర్తిస్తారు? అసలు తెలంగాణ ఉద్యమానికి మొత్తం స్ఫూర్తినిచ్చింది ఆడవాళ్ళు కాదా? సమ్మక్క సారక్క మొత్తం అణచివేతకి వ్యతిరేకంగా మొదలుపెట్టితే ఆ ఉద్యమం, తర్వాత ఐలమ్మ లాంటి వాళ్ళు తన నిత్య జీవితంలో వచ్చిన ఆమె అనుభవాల నుంచి తీసుకొచ్చిన దాన్ని ఎవరో కబ్జా చేస్తే, ఎవరో పార్టీలు కబ్జా చేస్తే ఆమె పక్కకు పోయింది. కానీ ఆమె కదా తీసుకొచ్చింది, ఎజెండా ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన బెల్లి లలిత వరకు కూడా ఎంతమంది ఆడవాళ్ళు ఉద్యమంలో ఎలాంటి పాత్ర ఉన్నది? అసలు వాళ్ళు ఉద్యమానికి ఎలాంటి ఎజెండాస్ ఇచ్చారు? ఇవన్నిటినీ మనము తరచి చూసుకోవాల్సిన సందర్భం ఇది. అది చూడకపోతే రేపొద్దున తెలంగాణ మళ్ళీ వెనక్కిపోవడమే జరుగుతుంది, కానీ ముందుకు పోదు. సరే, ఈ కాంటెక్స్ట్లో అమరుల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది అమరుల కోసం ఒక పార్కు పెట్టాలి అని అందరూ పార్టీలలో అదంతా మాట్లాడుతున్నారు, ఒక సెంటిమెంటల్గా చేసి చూస్తున్నారు. కానీ అది సెంటిమెంట్ కాదు, అది మా కన్నీళ్ళు, మా రక్తం, అది మేము దారపోసిన మా గర్భ సంచులు అవి. అయితే మీరు ఒక పార్క్ పెట్టగానే సరిపోదు. మేము అడిగినాము మా విమెన్స్ కలెక్టివ్ తరఫు నుంచి దాన్ని అక్కడే ఒక కల్చర్ సెంటర్ను కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పినాం. మాలాంటి వాళ్ళము, ఇలాంటి వాళ్ళము ఎందరము మా ఆలోచనలు పంచుకోవడానికి తావులేదు ఇంతకాలం.
హైదరాబాద్లో ఏదైనా ఒక చిన్న ఇక్కడ ఈరోజు నేను చర్చ అంటే మనం అందరం మాట్లాడుకుంటాం, ఇట్లా ఒక దిక్కు నుంచే మాట్లాడతామని అనుకోలేదు. బహుశా మనం తర్వాత ఒక చర్చలో ఉంటామనుకుంటాను. కానీ ఒక చర్చ, ఒక నూతన ఆలోచనలు, ఒక కొత్త ఆలోచనలు, కొత్త నిర్మాణం అంటే కొత్త ఆలోచనలు కూడా కావాలి. ఇట్లాంటి యువకుల ఆలోచనలు కావాలి, యువతుల ఆలోచనలు కావాలి. దానికోసం స్థలం ఏది కావాలంటే, ఎక్కడైనా కావాలంటే మళ్ళీ మేము ఏ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికో వెళ్ళాలి, మళ్ళీ 3,000 4,000 కట్టాలి. అంటే ప్రతిదీ పల్సలతో నడిపినంత కాలము, అంటే అరిస్టాటిల్ కాలం నుంచి ఆలోచనలు పంచుకోవడం శక్తివంతమైందని అందరూ గుర్తించిందే. దానికి ఒక తావు లేదు మన తెలంగాణలో. దయచేసి ఆ విషయాన్ని ఆలోచించండి అందరూ. నేను ప్రతి ఒక్కళ్ళని అడిగాం మేము ఇంతవరకు. ఆ కల్చర్ సెంటర్లో అది ఒక ఫ్రీ హాల్ సౌకర్యం ఇస్తే మామూలుగా అందరి గ్రూప్స్కి వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి. అంతేకాకుండా నాకు తెలిసి మన స్కై బాబా కూడా చూశారు, ఈ మధ్య మేము ఏదో మీటింగ్లో ఉన్నప్పుడు వేరే ఊళ్ళ నుంచి వచ్చిన స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఎక్కడుండాలి? రచయితలు ఉంటారు, కళాకారులు ఉంటారు. అయితే వాళ్ళకి మళ్ళీ డబ్బు పే చేసి ఉండగలిగినంత స్థితి కూడా ఉండదు. పల్లెల నుంచి వచ్చిన వాళ్ళకి ఒక నామినల్ రెంట్ తోటి అదే కల్చర్ సెంటర్లో ఒక రూమ్ ఉంటే ఎంత బాగుంటుంది. అక్కడ చదువుకోవడానికి, అక్కడ మాట్లాడుకోవడానికి, అక్కడ విశ్లేషించుకోవడానికి ఒక స్థలం అటువంటిది మేము స్పష్టంగా అడిగాము. మెమోరియల్ పార్క్తో పాటుగా కట్టండి, స్తూపాలు కట్టి దాంతో పాటుగా అక్కడ అలాంటి ఒక ఆలోచన కేంద్రాన్ని కూడా ఉండాలని మేము అడిగినాము. మరీ ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ మేము స్ట్రెస్ చేస్తున్నది ఏంటంటే రాష్ట్ర ప్రణాళికా సంఘాన్ని, ఒక స్టేట్ ప్లానింగ్ కమిషన్ ఉండాలి అని. అంటే స్టేట్ ప్లానింగ్ కమిషన్ ఏదో నామకే వాస్తే కాకుండా ఇప్పటికీ సెంటరు అంటే దాంట్లో ఆ ప్లానింగ్ కమిషన్లో ఏ పార్టీలతో సంబంధం లేని సభ్యులున్న ఒక స్టేట్ ప్లానింగ్ కమిషన్ ఉంటే అందులో రాజకీయాలతో సంబంధం లేని పెద్దలు ఉండడము ఇప్పుడు దాకా జేఏసీలు చేస్తున్న పని అది. అలాంటి జేఏసీలని ఎప్పుడూ ఆగిపోకుండా చచ్చిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అందులో నుంచి ఎన్నో కొత్త ఆలోచనలు వచ్చాయి, కొత్త పోరాట రూపాలు వచ్చాయి, కొత్త నిరసనలు వచ్చాయి. వాటన్నిటిలో నుంచి వచ్చిన కొత్త చైతన్యం ఉన్నది. అలాంటి వాళ్ళు ఏ రాజకీయాలతో సంబంధం లేని ఎలాంటి ప్రలోభాలకు లొంగని వాళ్ళని ఆ ప్రణాళిక సంఘంలో సభ్యులుగా పెట్టుకొని మనం రేపటి తెలంగాణని నిర్మించుకోవడం అనేది కావాలని మేము కోరాము. నిజానికి సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ ఏ పార్టీకో వింగ్గా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రణాళికలను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడము, మళ్ళీ ప్రణాళిక నిజంగా ఎగ్జిక్యూషన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ వేరే విషయం, అవన్నీ వేరే చర్చ. కానీ కనీసం రాష్ట్ర ప్రణాళిక సంఘము స్థానికత ఆధారంగా, స్థానికత బేస్ చేసుకొని చేసుకోవాల్సిన అభివృద్ధి ప్రణాళికలు ఉన్నాయి. అభివృద్ధి అని అంటే కేవలము ఈ గుట్టల్ని అడవుల్ని మింగేసే అభివృద్ధి కాదు మాకు కావాల్సింది. మాదైన అభివృద్ధి మాకు కావాలి. మాదైన ఆలోచనలతో వచ్చిన ఒక ప్రోగ్రెసివ్ ఐడియాస్ని మేము ఎగ్జిక్యూట్ చేసుకోగలగాలి. ఈ విషయాల గురించి కూడా కావాలంటే ఒక రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉండాలనేది కూడా మేము ఖచ్చితంగా చాలామందిని అడిగాము. కానీ ఒక చిన్న విషయం చెప్పాలి ముందుకెళ్లే ముందు, ఈ మేనిఫెస్టోని చాలామందికి చేరేయడంలో నా సహచరులందరూ పాపం రోజంతా చాలా రోజులు కష్టపడినారు. అది చాలామందికి చేరింది. జేఏసీ వాళ్ళు ఇందులో ముఖ్యమైన విషయాల్లో మేము అడిగింది మహిళా యూనివర్సిటీస్ కావాలని అడిగినాము. 2 మహిళా యూనివర్సిటీస్ అడిగాము మేము. వక్ఫ్ భూములు ఉన్నాయి, వక్ఫ్ భూములను వెనక్కి తీసుకొని అది ప్రజోపయోగ పనుల కోసం వాడుకోవాలి అనేది దాంట్లో భాగంగా ఓల్డ్ సిటీలో ఒక సెంట్రల్ మహిళా యూనివర్సిటీ ఉండాలనేది మేము అడిగినాం. అట్లాగే అన్నిటికంటే పెద్ద జిల్లా నిరక్షరాస్యతలు అన్నిటికంటే ఇంకా ఎక్కడో ఉన్న పాలమూరు జిల్లాలో ఒక స్టేట్ మహిళా యూనివర్సిటీ ఉండడం అనేది ఒక రియల్ ఎంపవర్మెంట్కి దారితీస్తుందని మేము సూచించాము. దాన్ని తెలంగాణ జేఏసీ వాళ్ళు తీసుకున్నందుకు వాళ్ళకి విద్యావంతుల వేదిక వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. కానీ ఈరోజు నాకు ఎవరో చెప్పారు టీఆర్ఎస్ ఏదో మేనిఫెస్టో పెట్టిందని. ఇందులో కొన్ని లీస్ట్ విషయాలు మాత్రం వాళ్ళు తీసుకున్నారు, కానీ అసలైన విషయాలు ఏవీ రాలేదని తెలిసింది కూడా. సరే, ఇంకొక ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటంటే మేము ఒక చిన్న సూచన కూడా ఇచ్చాం. 2014 సంవత్సరాన్ని తెలంగాణ మహిళా సంవత్సరంగా ప్రకటించుకుందామని. ఉద్దేశము సంవత్సరాలుగా ప్రకటించుకోవడము లేదంటే వాలంటైన్స్ డే లాగా చేసుకోవడం లాంటిది కాదు. కానీ తెలంగాణ మహిళా సంవత్సరంగా ప్రకటించుకోవడం అంటే మహిళల దృక్పథాన్ని రేపటి పునర్నిర్మాణంలో అది దిక్సూచి కావాలని చెప్పడం. మహిళల దృక్పథాలు, స్త్రీల దృక్పథాలతోటి రేపటి తెలంగాణ మలుచుకోవాలి అనే ఉద్దేశంతో అది ప్రతి ఒక్కరిని రిమైండ్ చేస్తుంది. కనుక అటువంటి ఒక ఉద్దేశం ఉంటే అటువంటి ఒక చిన్న స్లోగన్ లాగా మేము తీసుకున్నాము. తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో స్వయం నిర్ణయ అధికారాన్ని ఆదివాసీ కౌన్సిల్స్కి ఉండాలి అని మేము గట్టిగా అడిగాం.
అంటే ఇంతవరకు అందరూ చెప్తున్నారు డిస్ట్రిక్ట్స్ ఇంకా పెద్దగా ఎక్కువ చేయడము అంటే ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నారు. కానీ ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ కౌన్సిల్స్కి పూర్తి నిర్ణయాధికారం ఇవ్వడం అనేది ఇప్పుడు చేయగలిగిన ఒక ప్రణాళిక. ఇది చేయవచ్చు నిజానికి. ఇప్పుడు మన కొత్త రాష్ట్రం ఏర్పడబడుతున్న సందర్భంలో దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలను గురించి కూడా ఆలోచించాలి. అట్లాగే మేము పోలవరం గురించి కూడా మేము మాట్లాడాము, అది ఆపివేయాలని అడిగాము మేము. ఈవెన్ మేము జీఓఎంకు కూడా మేము పంపించిన రిపోర్ట్లో అదే ఖచ్చితంగా అడిగాము. అంతేకాకుండా ఇప్పుడు ముంపు గ్రామాలని అక్కడ కలిపేయడం గురించి, అది ఎక్కడ కలిపారా అక్కడ కలిపారా, తెలంగాణకుందా అధికారం ఆంధ్రకుందా అనేది కాదు విషయం, ఇద్దరికీ లేదని చెప్పడం ఉద్దేశము. అక్కడ ఉన్న స్థానికుల కన్సెంట్ తీసుకోకుండా చేసేదాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ పోలవరాన్ని ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని కూడా మేము గట్టిగా అడిగాము. మరి ముఖ్యంగా మేము అడిగింది పాలనా వ్యవస్థల్లో అన్ని స్థాయిల్లో స్త్రీల భాగస్వామ్యాన్ని 50% వరకు పెంచాలని డిమాండ్ చేస్తాం. ఇప్పటి వరకు ఉన్న అన్ని రంగాల్లో ఇంక్లూడింగ్ పొలిటికల్ ప్రాసెస్లో పొలిటికల్ పార్టీస్లో కూడా 50% వరకు. నిజానికి 33% అని అక్కడనే కొట్టుకొని వస్తున్నారు. ఎందుకు తెలంగాణలో అన్ని పార్టీలు ఆ నిర్ణయం తీసుకోకూడదు? ఇప్పుడు ఇంతకాలం తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కష్టాన్ని ధారపోసి ఎంత చేసినారు. కనీసం రేపటికి వచ్చే కొత్త తెలంగాణలో ఆడవాళ్ళు కొంచెం ఒక సెన్సిటివిటీతో ఆలోచించే ఒక అవకాశం ఉందేమో. 50% ఎందుకు ఇవ్వకూడదు పార్టీల వాళ్ళని? అందుకని మేము మహిళా జేఏసీలో కూడా ఒక రిజల్యూషన్ చేసినాం. ఏంటంటే రేపొద్దున పార్టీలలో 50% మహిళలకు ఎవరైతే ఇస్తారో వాళ్ళ పార్టీల్లో వాళ్ళకే ఓటు వేయాలని మేము అనుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఇందులో చర్చించాము. ముఖ్యంగా పెట్టుబడి ఎంత ఎక్కువైతుంటే ఆడవాళ్ళు ఎంత డిపెండెన్సీలోకి దిగజారిపోతారు అనేది ప్రపంచం అంతా చూసిన విషయమే. అందుకని అలాంటి వాటిని మేము ప్రశ్నిస్తూ మాకు కావాల్సింది ఇలాంటి భారీ పెట్టుబడులు, భారీ ఇండస్ట్రీలు, భారీ ప్రాజెక్టులు కాదు. మాకు కావాల్సింది చిన్న పరిశ్రమలకి కావాల్సిన నైపుణ్యాలని కొంచెం ప్రోత్సహించే ఇన్స్టిట్యూషన్స్, వాటిని ఉన్నత విద్యతో అనుసంధానం చేయడము, ఇలాంటి చాలా డిమాండ్స్ ఇవన్నీ ఇందులో పెట్టాము. అది ముఖ్యంగా చేనేతకు సంబంధించి, ఎందుకంటే వ్యవసాయం తర్వాత వ్యవసాయము, నేత పని, ఇవి రెండే ఎక్కువ మందికి ఉద్యోగ భద్రత కల్పించే రంగాలు. వీటిల్లో ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు కూడా ఆడవాళ్లే. వీళ్ళందరూ ఎప్పుడైతే ఇవి ధ్వంసమైపోయినాయో వాళ్ళందరూ పూర్తిగా మగవాళ్ళ మీద, లేదంటే మొత్తం ఇంకా దిగజారిపోయింది వాళ్ళ స్థితి సోషల్ ఇండెక్స్లో. అందుకని వాళ్ళు స్వయం నిర్ణయాధిక శక్తి అయినా కావచ్చు, లేదంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికైనా కావచ్చు, దేనికైనా కానీ చేయవలసింది ఏంటంటే చిన్న పరిశ్రమల నైపుణ్యాల్లో మొత్తం విమెన్కి ఆల్రెడీ ఆ స్కిల్స్ ఉన్నాయి. వాటిని స్కూల్స్తో అనుసంధానం చేయాలి, అట్లాగే కాలేజ్తో అనుసంధానం చేయాలి. కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా మనము సాధించుకోవాలి. ఎవరు ఇవ్వాల్సింది కాదు, ఇది మనమే సాధించుకోవాలి. ఇవ్వకపోతే తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద ఉద్యమం కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పటికే నేను చాలా మాట్లాడాను. నేను ఇవి మాట్లాడానంటే మిగతా విషయాలన్నీ లేవని కాదు, కేవలం నేను స్త్రీల యాంగిల్ ఉండవలసిన అవసరం గురించి కేవలం వీళ్ళ చుట్టే మాట్లాడడం జరిగినది. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ థ్యాంక్స్ అలాట్. అవకాశం ఇచ్చిన తర్వాత నేను చాలా కష్టపడి ఎండలో తిరిగి బీడీ చుట్టే మహిళల్ని, తర్వాత కుట్టి పనిలో ఉన్న మహిళల్ని, ముస్లిం మహిళల్ని అందరిని ఆర్గనైజ్ చేసి రోడ్డు మీద తీసుకొచ్చిన దాకా ఫోటోగ్రాఫర్లు ఎవరు కదిలేవాళ్ళు కాదు. వెంటనే ఒక రాజకీయ నాయకుడు, ఆయన ఏ పార్టీ అన్నా కానీ వచ్చి, ఆయన రాగానే ఫోటోగ్రాఫర్లు వచ్చి, ఆయన వస్తూనే ఆయనతోటి ఒక 10 మంది మగవాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ పక్కకు జరిపించేసి మహిళలతో, విమల అన్నట్టు మహిళలతో పలానా నాయకుడు, మహిళా ఉద్యమానికి మద్దతు ఇచ్చిన నాయకుడు, ఆ నాయకుడు మాత్రమే పేపర్లో ఉండేవాళ్ళు, కానీ ఆడవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు కాదు. అది అంటే అనుభవం ఎట్లా అంటే, అప్పటికి నేను చాలా గొడవ పెట్టుకునేదాన్ని. కనీసం మహిళలు ప్రత్యేకంగా చేస్తున్నప్పుడన్నా కనీసం మాకు చోటు ఇవ్వండి అని. తర్వాత తెలంగాణ మహిళా దినోత్సవంగా ప్రకటించాలి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని గత 3 సంవత్సరాలుగా కరీంనగర్ ప్రాంతంలో ఐలవ స్ఫూర్తిగా అనేక ఉద్యమాల్లో పంచుకున్న బెల్లి లలిత, తర్వాత
రైతాంగ సాయుధ పోరాటంలో ఉన్న మహిళల స్ఫూర్తిగా జరుపుకోవాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలంగాణ మహిళా దినోత్సవంగా జరుపుతూ వస్తున్నాము. ఆల్రెడీ విమల పెట్టిన ప్రపోజల్ కూడా బాగుంది. అయితే ఎక్కడ కూర్చోవాలి, ఒక ఆలోచన కేంద్రంది ఇంకొక చిన్న అనుభవం షేర్ చేసుకుంటాను. బాలగోపాల్ గారు ఉన్నప్పుడు 2008లో మేము పోలపల్లికి కంటిన్యూషన్గా ఆంధ్రప్రదేశ్ అంతటా తిరిగి అక్కడ నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం బాక్సైట్ మైనింగ్ అన్ని పోరాట ప్రాంతాల్లోంచి అక్కడ ఉద్యమకారులను ఆహ్వానిస్తే ఒక 2-3 వేలు వచ్చి 2-3 రోజులు హైదరాబాద్లో పెట్టుకోవడానికి ఒక్క స్థలం కూడా దొరకలేదు. తర్వాత తిరిగి అసలు వారం రోజులు తిరిగినాక నల్లకుంట కూరగాయల మార్కెట్లో ఇప్పుడు అది అపార్ట్మెంట్ కన్వర్ట్ చేసిండ్రు. ఒక ఫంక్షన్ హాల్, మ్యారేజ్ హాల్ ఉంది. దాన్ని ఐడెంటిఫై చేసి చాలా రోజుకు ₹1,00,000 ఏమో విరాళాలు సేకరించడానికి ఒక 6 నెలలు పట్టింది. కాబట్టి అది పెట్టి మళ్ళీ ఇప్పుడు చూస్తే అది లేదు, అది కూడా లేదు. అంటే ఫంక్షన్ హాల్స్ ఇప్పుడు ఒక పూటకి ఎంత తీసుకుంటున్నాయో తెలుసు. నిజానికి హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రం తప్పితే అది కూడా ఇప్పుడు పాపం ఆయన ఉంటే ఏడ్చేవాడేమో, కానీ ఆయన కోసం విరాళాలు తీసుకొని కట్టిన ఆ కేంద్రం ఇప్పుడు ఎంత కాస్ట్లీ అయిందంటే మామూలు వాళ్ళు శ్రామికులు కూర్చునే పరిస్థితి. సుందరయ్య వ్యాపార కేంద్రం అంట. అయితే నిజానికి ఎక్కడ కూర్చోవాలనేది సమస్యగానే ఉంది. మేము మొన్న ఇంకొక చిన్న సందర్భం, ఇదే మేనిఫెస్టోలో భాగంగా కేశవరావు జాదవ్ దగ్గర పోయినాం, నేను, హరి. వచ్చేస్తున్నప్పుడు జహీర్ అలీ ఖాన్ సార్ వస్తా అన్నారు. నేను వచ్చేసినమ్మా అన్నారు. అరే జాదవ్ సార్ దగ్గర నుంచి వచ్చినాం కదా, ఎక్కడ అనేది అక్కడ కేఫే కాఫీ డే, ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాలు నడిపిన అక్కడ ఇరానీ హోటల్ తీసేసి కేఫే కాఫీ డే పెట్టిను, అది మీకు అందరికీ తెలుసు. అక్కడ కూర్చొని సరే మా కొల్లూరి చిరంజీవి గారు మేము 2 కాఫీలు చెప్పి అలవాటు ప్రకారం 2/3 తాగుతాం, ఇంకో కప్పు ఇవ్వండి అంటే ఇవ్వమన్నాడు ఆయన. మంచినీళ్ళు ఉన్నాయంటే ఇవ్వమన్నాడు ఆయన. అంటే కేఫే కాఫీ డే కల్చరు అంటే నువ్వు కావాలంటే కొనుక్కో కానీ పంచుకోవడానికి వీల్లేదు అని స్పష్టంగా చెప్తే మళ్ళీ ఆ కాఫీ ₹80 ₹150 పెట్టి మళ్ళీ ఇంకో కాఫీ. అంటే కూర్చొని మాట్లాడుకోవడానికి ఉన్న ఇరానీ చాయ్, హైదరాబాద్ బ్యాక్ బోన్ లాంటివన్నిటినీ కేఫే కాఫీ డేలు పెట్టుబడి సామ్రాజ్యవాద సంస్కృతికి నిలయాలుగా చేసి అట్లాంటి జాగా ఇప్పుడు అయితే పార్కులలో కూర్చోవాలి. పార్కుల్లో కూడా చాలా కష్టంగా ఉంది, చెట్ల నీడ ఎక్కడ ఉందా అని ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీటిని పూర్తిగా ఏకీభవిస్తూ విమెన్స్ మేనిఫెస్టో విమల చదివారు. దీనికి కొనసాగింపుగా శ్రీశ్రీ గారు ఒకటి, మీరు స్త్రీల గురించి ఏమనుకుంటున్నారని ఆయనను ఒకసారి అడిగితే, పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా అనే కొంతమంది పురుషుల్ని వేరు చేసిండ్రు, కానీ నేను స్త్రీలలో వేరు చేయదలుచుకోలేదు. స్త్రీలలో పుణ్య స్త్రీలు కాదు, అందరు స్త్రీలు నాకు ఒకటే అన్నారు, కానీ నేను ఇక్కడ ఖచ్చితంగా స్త్రీలలో అంటరాని స్త్రీలు వేరు అని చెప్పదలుచుకున్నాను. అట్లనే ఆదివాసీ మహిళలు కూడా శ్రామిక కులాల నుంచి వచ్చిన వాళ్ళ సంస్కృతి వేరు కాబట్టి అది మహిళా ఉద్యమాలే గుర్తించాయి, అందరు మహిళలు సమానం కాదు అని చెప్పి. అట్లనే అందులో భాగంగా మేము నా అనుభవం పోలేపల్లి నుంచి వాళ్ళ గుట్టల వరకు, అటు పోలవరం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు అంతటా కూడా శ్రామిక మహిళలు, అన్ని మహిళలతో పాటుగా శ్రామిక మహిళల ఉద్యమాల్లోకి వస్తే అది వాళ్ళ జీవితంతో, జీవన విధానంతో కూడుకున్నది కాబట్టి ఎవరి కోసమో దేశం కోసమో కాదు, ఇది మా జీవితాలు మేము బతకాలి కాబట్టి ఈ ఆదివాసీ వాళ్ళ పోలవరం కానీ అనేక చోట్ల అడవుల్లో మహిళలు ఉద్యమాలు చేస్తున్నారంటే అది వాళ్ళ కోసం కాదు, మొత్తం ప్రపంచానికి మానవత్వం నేర్పడానికని దళిత మహిళలు ఇవాళ కూడా స్కూళ్ళల్లో వంట చేస్తే తినని పరిస్థితి, ఇవాళ కూడా డెలివరీలకు పోతే ఇవాళ డెలివరీలు చేయలేని పరిస్థితి, ఇవాళ కూడా వికలాంగుల్లో దళిత మహిళలు ఉంటే కూడా అక్కడ కూడా అంటరానితనం ఉందని అనేక సందర్భాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మేము ప్రత్యేకంగా, నిజానికి ఒక అత్యాచారం కేసు అయితే పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిజమైన కేసును పెట్టడానికి మేము ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఏ మైనింగ్లోనో ఏ గ్రానైట్ దాంట్లోనో కేసు అయితే సాయంత్రం కల్లా కేసు అవుతుంది, రెండో రోజు డిఎస్పీ వస్తాడు, అరెస్ట్ అయిపోతాడు, జైలు కూడా వెళ్ళిపోతాడు. అంటే నిజమైన మహిళలు, అత్యాచారానికి గురైన దళిత ఆదివాసీ మహిళల పరిస్థితి ఘోరంగా ఉంది. కాబట్టి మేము ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ 5 ఎకరాల భూమి వాళ్ళ పేరు మీద, మహిళల పేరు మీద ఉండాలని అడుగుతున్నాం. అట్లనే అగ్రికల్చర్కి సంబంధించిన అన్ని
వసతులతో కూడిన సౌకర్యాలు కల్పించాలని, అట్లనే స్పెషల్ కోర్ట్స్, స్పెషల్ న్యాయస్థానాలు, స్పెషల్ పోలీస్ స్టేషన్లు. ఇవాళ మహిళా పోలీస్ స్టేషన్కి మొన్న ఒక అమ్మాయిని పంపించిన, ఒక నెల తర్వాత కనపడ్డది మహిళా పోలీస్ స్టేషన్కి. అమ్మ కోర్టు కేసు ఏమైందంటే 4,000 అడిగినరమ్మ, దిద్దులు తాకట్టు పెట్టి అన్నీ తాకట్టు పెట్టి ఇచ్చినా కానీ మహిళా పోలీస్ స్టేషన్ అయినా కానీ ఏం సపోర్ట్ చేస్తలేరు, అందుకని మళ్ళీ మీ దగ్గరకు వచ్చినాను. అంటే అత్యంత దయనీయంగా ఉన్న పరిస్థితులు. ఎందుకంటే ఆ కులం అనేది అన్ని రంగాల్లో చాలా భయంకరంగా వ్యాపించి ఉంది. కాబట్టి దళిత మహిళలకి ఉచిత చదువు, వాళ్ళు చదువుకున్నంత వరకు, అట్లనే ఉచిత వైద్య సౌకర్యాలు, అట్లనే కులము పేరు మీద జరిగే అన్యాయాలకి ప్రత్యేకమైన కోర్టులు, పోలీస్ స్టేషన్లు, తర్వాత రిజర్వేషన్స్. మేము ఎట్లయితే జెండర్ని ఒక ప్రాసెస్గా అన్ని రంగాల్లో అన్నిట్లో సమభాగంగా అడుగుతున్నామో, కింది కులాల్లో ఉన్న మహిళలని కూడా పైకి తీసుకురావడానికి ఒక సమానవతమైన సమభాగమైన భాగస్వామ్యాన్ని అడుగుతున్నాము. ఎందుకంటే ఆ సంస్కృతి వేరు కాబట్టి కల్చరల్ స్టడీస్, కల్చరల్ సెంటర్స్, రీసెర్చ్ సెంటర్స్ కూడా అడుగుతున్నాము. ఇవాళ పోరాటాలు గ్రామీణ స్థాయిలో ఎవరన్నా పోరాటాలు చేస్తున్నారంటే జీవితాన్ని ఫనంగా పెట్టి, నేను ప్రత్యక్షంగా పాల్గొంటాను కాబట్టి 80% దళిత, ఆదివాసీ, శ్రామిక కులాలకు చెందిన మహిళలు ఉన్నారు. కాబట్టి అక్కడ విపరీతమైన మా కళ్ళ ముందే ఆయన కులంతోటే తిడుతుంటాడు, మాదేదానా మాలేదానా అట్లా అని తిడుతూ కొడుతూ ఉన్న సంఘటనలు మేము చూసి ప్రత్యక్షంగా డిఎస్పీ తోటి అందరితోటి జగిత్యాల టౌన్లో నాకు ఇంకా గుర్తుంది, 300 మంది మహిళల్ని పోలీస్ స్టేషన్లో పెడితే అర్ధరాత్రి 3 గంటల వరకు నేను పలానా భారీ డిఎస్పీ గారితో కొట్లాడుతూనే ఉన్నాను. లాస్ట్కి పాలిచ్చే పిల్ల తల్లుల్ని కూడా నువ్వు ఎట్లా పెడతావు పోలీస్ స్టేషన్లో అని అంటున్న సందర్భంలో అంతా అయిపోయింది అనేసరికి ఓ మంత్రి గారి ఫోన్ రావడం, బాగా యాక్టివ్గా ఉండే మహిళల్ని 32 రోజులు జైల్లో, అప్పుడే సకల జనుల సమ్మె వచ్చింది, జైల్లో పెట్టడం, అట్లాంటి సంఘటనలు జరగడానికి కులం అంతర్లీనంగా పనిచేస్తుంది. కాబట్టి భూమి, రక్షణ, ఉచిత వైద్యం, ఉచిత సౌకర్యాలు కల్పించాలని, వాళ్ళు బిజినెస్ రంగంలో రావాలనుకుంటే వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని మేనిఫెస్టోలో, అట్లనే ఇవాళ సింగిల్ విమెన్కి కానీ, విడో ఉమెన్కి కానీ, డిసేబుల్ విమెన్కి కానీ సెన్సిటివ్ సమాజంలో ఉన్నాం కాబట్టి అది ఇతర మహిళలతో కావచ్చు, ఇతర సమాజంలో ఉన్న వాళ్ళకి స్పెషల్ హౌసెస్, వసతి గృహాలు కావాలని కోరుకుంటూ దీన్ని జెస్సీ కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు హరికాంత్ తెలంగాణ నెటిజన్ ఫోరం కమ్ బ్లాక్ వాయిస్. అందరికీ ఉద్యమ అభివందనాలు. నమస్తే మేడం. చర్చించుకుంటే జ్ఞానం పెరుగుతుందంటారు. తెలంగాణ ఉద్యమం జరిగినంతకాలం టీవీల్లో మనం చూసింది రచ్చ. ఈ రచ్చలో మనకు మొత్తం అజ్ఞానమే వచ్చింది. ఈ చర్చ అనే వేదిక ద్వారా ఈరోజు 116 చర్చలు జరిగాయి. ఈ చర్చ మనకు విజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ చర్చ మీద కూడా దాడి జరిగింది. ఒకరోజు విశాలాంధ్ర నుండి ఒక మహిళ వచ్చి రచ్చ చేసుకోవడానికి, దీన్ని అబాస్ పాలు చేయడానికి ట్రై చేసింది. ఆమె విఫలమైంది ఆ రోజు. ఇంకో విషయం ఏంటంటే